ఏపీలో ఇప్పుడు ప్రతిష్టాత్మక నియోజకవర్గం మంగళగిరి. యువనేత నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తుండటంతో రాష్ట్రంలోని అభివృద్ధిలో దూసుకుపోతోంది. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంగళగిరిపై ఫుల్ ఫోకస్ పెట్టారు లోకేష్. అక్కడి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారితో కలిసి పనిచేస్తున్నారు. లోకేష్ కు బలమైన నియోజకవర్గంగా మారింది మంగళగిరి. ఇటువంటి సమయంలో అక్కడ వైసీపీ ఉనికి చాటుకోవాలంటే కష్టంగా ఉంది. అందుకే జగన్ ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. పాత నేతని తిరిగి లోకేష్ పై ప్రయోగించేందుకు సిద్ధపడుతున్నట్టు సమాచారం. మొన్నటి ఎన్నికల్లో ఓ బీసీ నేతపై గెలిచారు లోకేష్. దాదాపు 90,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచి సత్తా చాటారు. కూటమికి బలమైన నియోజకవర్గాల సరసన మంగళగిరి చేరింది. నారా లోకేష్ టీడీపీకి బలమైన స్థానంగా మంగళగిరిని మార్చుతున్నారు. ఇటువంటి తరుణంలో మంగళగిరిపై దృష్టి పెట్టాల్సి వచ్చింది జగన్. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని మరోసారి తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ఆళ్ల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వైసీపీ కార్యకలాపాలు సైతం దూరంగా జరిగారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయనపై నమోదైన అవినీతి కేసులు ఒక్కొక్కటి న్యాయస్థానంలో కొట్టివేతకు గురవుతూ వచ్చాయి. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్నారు ఆళ్ల. అయితే ఈ కేసులను విత్డ్రా చేసేందుకు సిఐడి ముందుకు వచ్చింది. అందుకు ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పాలని ఫిర్యాదుదారుగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డికి సూచించింది. కానీ ఆయన ఈ కేసుల విషయంలో హైకోర్టును ఆశ్రయించడం చూస్తుంటే మాత్రం వైసీపీ దగ్గర అయ్యేందుకేనని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో మంగళగిరి నుంచి గెలిచారు ఆళ్ల. 2019లో ముఖ్యమంత్రి కుమారుడిగా మంత్రిగా ఉన్న లోకేష్ ను ఓడించి జైంట్ కిల్లర్ గా నిలిచారు. అటువంటి నేతను గడిచిన ఎన్నికల్లో పక్కన పెట్టారు జగన్. అందుకే 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ఆళ్ల పార్టీకి దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు కేసుల విషయంలో ఆళ్ల దూకుడుగా ముందుకు వెళుతుండటంతో ఆయననే మరోసారి లోకేష్ పై ప్రయోగించాలని జగన్ భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.